స్టీల్ ప్లాంట్ చుట్టూ వైల్డ్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. మొన్నటిదాకా ఊసేలేని ఉక్కు అంశం గత 3 రోజులుగా మాత్రం హల్చల్ చేస్తోంది. ప్రైవేటీకరణ పక్కా అని వైసీపీ అంటుంటే అసత్య ప్రచారంలో ఫ్యాన్ పార్టీ దిట్ట అంటూ టీడీపీ కౌంటర్ అటాక్ చేస్తోంది. మధ్యలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు, కార్మిక సంఘాల నేతల ఆగ్రహావేశాలతో ఉక్కు రాజకీయం నిప్పులు కక్కుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం భారీ ప్యాకేజీ ప్రకటించడంతో ప్రైవేటీకరణ లేనట్లేనని అందరూ భావించారు. ఉక్కు కర్మాగారంలోని 32 కీలక విభాగాలను ప్రైవేటీకరించేందుకు యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేయడంతో మళ్లీ స్టీల్ ప్లాంట్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. అంతన్నారు ఇంతన్నారు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేనే లేదన్నారు. మరి అలాంటప్పుడు 32 విభాగాలను ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ అంటూ కూటమిపై కన్నెర్ర చేశారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. 14,000 కోట్లు ప్యాకేజ్ ఇచ్చినప్పుడే ఇది మోసం జరుగుతుంది. ఏదైతే బ్యాంకు కరెక్ట్ అవ్వకుండా దాన్ని వచ్చి కాపాడి తర్వాత దీన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న భాగం 14,000 కృతులను దాన్ని ప్రైవేట్ పదం జరగడానికి వీలు లేదు. ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధంగా ఉన్నాం, దాన్ని సాధించుకుంటాం. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. మార్చిలో పర్మనెంట్ కార్మికులను వీఆర్ఎస్ ఇచ్చి వదిలించుకున్నారు. ఇప్పుడు మరో లిస్టు ప్రిపేర్ చేస్తున్నారంటూ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీ ఏమంటే వారు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం, అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు పోయి దానికోసం అడుగుతుంటారు. అబద్ధం, ప్రైవేటీకరణ అన్నది అవాస్తవం అంటున్నారు టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్. విపక్షాలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదంటూ సింగిల్ డైలాగ్ తో కొట్టిపడేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని ఒక దుష్ప్రచారణ వైసీపీ వాళ్ళకి సంబంధించినటువంటి కార్మిక సంఘాలు చేస్తున్నాయి. అసలు ప్రైవేటైజ్ చేస్తున్నారు అనడానికి ఆధారం ఏంటి? స్టీల్ ప్లాంట్ మేము ఉంటుండగా ఎప్పుడు కూడా ప్రైవేటైజ్ కాదు. కొందరు యూనియన్ నాయకులు స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారన్న పల్లా ఆరోపణలపై సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగారావు నిప్పులు చెరిగారు. ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. అక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారని చెప్పారు. అసలు రిక్రూట్మెంటే లేదు, ఉన్న వాళ్ళని తొలగించారు. ఓకే, ఎప్పుడైనా ఎవడైనా వేసుంటే ఛాలెంజ్, మీరు ఆ అవినీతి చేసినటువంటి వాళ్ళ మీద విచారణ జరపండి. మొత్తంగా సింగిల్ నోటిఫికేషన్ తో స్టీల్ ప్లాంట్ రాజకీయం చిందులు తొక్కుతుంది. అధికార విపక్షాల మాటల యుద్ధంతో పాటు కార్మిక సంఘాల సవాళ్లతో ఇష్యూ రచ్చలేపుతోంది.